మరొక రిఫ్రెషింగ్ ఐస్ క్రీమ్ చూద్దామా? దుర్గాదేవి గారు చాలా రిక్వెస్ట్ చేసిన వీడియో ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. ఇది స్ట్రాబెర్రీ సీజన్ కాబట్టి స్ట్రాబెర్రీస్ ఈజీగా దొరుకుతాయి. సో అవి తెచ్చుకుంటే చాలు ఈజీగా ఇంట్లోనే ఈ ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో మిషన్ లేకుండా చూపించాను కదా, సేమ్ మెథడ్ లో కూడా ఇప్పుడు చూపించే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రాబెర్రీస్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి మొత్తం 1.5 కప్ పీసెస్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో ఈ స్ట్రాబెర్రీ పీసెస్ వేసి 1/3 కప్ షుగర్ కూడా వేసి స్ట్రాబెర్రీ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కావాలంటే కుక్ చేయకుండా డైరెక్ట్ గా పేస్ట్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం కుక్ అయ్యాక సేమ్ జామ్ లానే ఉంటుంది. నేనైతే ఐస్ క్రీమ్ లో కలపక ముందే సగం తినేసాను. నెక్స్ట్ ఒక బౌల్ లోకి 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుని స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసి నెక్స్ట్ 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసి మొత్తం కలిసిలా ఇంకొకసారి బీట్ చేసి ఇప్పుడు ఈ చల్లారిన స్ట్రాబెర్రీ పీసెస్ ని వేసుకోవాలి. యాక్చువల్ గా దీన్ని బాగా పేస్ట్ లాగా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మంచి కలర్ కూడా వస్తుంది. బట్ నాకు ఇలా పీసెస్ గా తగులుతుంటే ఇష్టం, అందుకని నేను డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి కలిపి ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ లోకి వేసి పైన కాస్త పేస్ట్ చేసిన స్ట్రాబెర్రీ వేసి లైట్ గా మిక్స్ చేసి 6 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేస్తే మన ఐస్ క్రీమ్ రెడీ.